హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ తోటి ఇంకొక వీడియో వచ్చేస్తున్నానండి. అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. వన్ బై వన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లౌజ్. దిస్ ఇస్ ద మెంతి ఎల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి శారీ వచ్చేసి ఈ లైట్ రామా గ్రీన్ వస్తుంది అనమాట. సో లైట్ రామా గ్రీన్కి సెల్ఫ్ వచ్చింది. శారీ అయితే చాలా కాస్ట్లీ శారీ అండి. సో దీనికి ఇలా సెల్ఫ్లో కన్నా ఇలా కొంచెం ఆపోజిట్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా మెంతి ఎల్లో బ్లౌజ్ ప్రిఫర్ చేసేసి చూసారా, ఇక్కడ బ్యాక్ హైనెక్ ఇచ్చి ఇక్కడ చిన్ని ఫ్లవర్స్ ఇచ్చాం. మళ్ళీ ఒక 4 అనమాట, బికాస్ ఇటు సైడ్ ఓనే వచ్చేస్తుంది అన్న థాట్ తోటి. మీరు ఇక్కడ కింద కూడా అబ్జర్వ్ చేశారంటే కింద కూడా వర్క్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ ఈ వర్క్ వచ్చేసి నీట్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద స్కాలఫ్ అనమాట. మొత్తం కట్ వర్క్లోని నీట్ ఫినిషింగ్. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇక్కడ ఫ్రంట్ అబ్జర్వ్ చేశారంటే ఫ్రంట్ కూడా సేమ్ ప్యాటర్న్ ఇచ్చాము. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది ఒక సైడ్ వేయించుకోరు, ఎందుకంటే ఓన్ వేస్తుంది అన్న థాట్ తోటి. బట్ ఇలాంటి బ్లౌజెస్ మల్టీపర్పస్ వాడుకోవచ్చు. లైక్ ప్లెయిన్ శారీస్, లేకపోతే ట్రాన్స్పరెంట్ శారీస్ అండ్ లెహెంగాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా 2 సైడ్స్ నీట్గా కట్ వర్క్ తోటి ఇట్లా స్కాలఫ్ వర్క్ ఇచ్చేసి అండ్ ఇక్కడ ఫ్రిన్స్ కట్ పెట్టేసాము. ఫ్రిన్స్ కట్ పెట్టేసి ఇక్కడ కింద కూడా వర్క్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ హ్యాండ్ అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ హ్యాండ్. ఇక్కడ మొత్తం ముడికుట్టు ఇచ్చేసాము. ముడికుట్టు ఇచ్చేసి కింద మళ్ళీ స్కాలఫ్ యాస్టీస్. సో బ్లౌజ్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ బట్ చిన్న డిఫరెంట్ అనమాట. అంటే కలర్ మాత్రమే డిఫరెంట్ అండ్ హ్యాండ్కి కొంచెం డిజైన్ చేంజ్ చేసాం. దీని ఎందుకు ఇలాంటి బ్లౌజెస్ తీసుకున్నారంటే కనుక వీటి వల్ల యూజ్ ఏంటి అంటే ఒక్క శారీకి కాకుండా ఇలా తీసుకొని ఇది వచ్చేసి సెల్ఫ్లో వేయించామన్నమాట. ఎందుకు సెల్ఫ్లో ఇచ్చామంటే ఇలాగా దీన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ మెజర్మెంట్ సేమ్ కస్టమరు. ఇక్కడ మొత్తం అంతా స్కాలఫ్ ఇచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్యాక్ ఇలా స్కాలఫ్ తోటి అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే కింద కూడా స్కాలఫ్. అండ్ ఇక్కడ ఫినిషింగ్ కూడా బ్లౌజ్ ఫినిషింగ్ కొని నీట్నెస్ కానీ నీట్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ హ్యాండ్ ఒక్కటి డిఫరెంట్ అనమాట. ఓన్లీ హ్యాండ్ డిఫరెంట్, హ్యాండ్ మాత్రమే డిఫరెంట్, రిమైనింగ్ అంతా సేమ్. మీరు అబ్జర్వ్ చేశారంటే 2 బ్లౌజెస్ సేమ్ మెజర్మెంట్ సేమ్, జస్ట్ కలర్ డిఫరెంట్. బట్ ఇక్కడ హ్యాండ్ మాత్రమే డిఫరెంట్ ఇచ్చాము. ఇక్కడ వర్క్ వచ్చేసి అబ్జర్వ్ చేశారంటే అంతా యాంటిక్లో ఇచ్చామన్నమాట. యాంటిక్ కలర్స్లో ఇచ్చేసాము. నీట్గా మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ అన్న థాట్ తోటి. దీన్ని మాత్రం ఓన్లీ శారీ మీదకి మాత్రమే ఇచ్చాము. కాబట్టి ఇక్కడ శారీ కలర్ యూస్ చేసి వర్క్ చేసాము. సో నెక్స్ట్ అనదర్ బ్లౌజ్. దిస్ ఇస్ సింపుల్ అండ్ సూపర్బ్లీ, అంటే చాలా చూడడానికి చాలా సింపుల్గా ఉంది. బట్ ఎంత క్యూట్గా ఉందంటే వర్క్ అబ్జర్వ్ చేయొచ్చు. ఆ నీట్నెస్ కానీ ఆ ఫినిషింగ్ కానీ చిన్న స్కాలఫ్ ఇచ్చేసి చిన్న స్కాలఫ్ మీద ఇలా చిన్న వర్క్ ఇచ్చేసాము. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ యాజ్ యూజువల్ కామన్. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే జస్ట్ ఇలా చిన్ని నెమళ్ళు ఇచ్చేసి ఒక 3 బీట్స్ ఇచ్చేసాం. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ ఫర్ మై బ్యూటిఫుల్ కస్టమర్. అండ్ అనదర్ వన్ ఈస్ దిస్ ఇస్ ద బాటిల్ గ్రీన్. ఇక్కడ వచ్చేసి నెక్ హైలైట్, హ్యాండ్ వర్క్ హైలైట్, స్టిచ్చింగ్ ఆల్సో హైలైట్. దిస్ ఇస్ ద వీ నెక్. దిస్ ఇస్ ద వీ నెక్, బ్యూటిఫుల్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్. అండ్ దిస్ ఇస్ ఆల్సో ప్రిన్సెస్ కట్. అండ్ ఇక్కడ మీరు హ్యాండ్ అబ్జర్వ్ చేశారంటే కనుక ఇలా వీ షేప్లో ఇచ్చాము. ఏదైతే నెక్కు డిజైన్ పెట్టామో వీ షేప్లో హ్యాండ్ కూడా టోటల్గా ఇట్లా 4 స్టెప్స్ ఇచ్చేసి వీ షేప్లోనే పెట్టేశాము. సో దిస్ ఇస్ ద వన్. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ బ్లౌజ్ ఫర్ బ్యాక్. చిన్న స్కాలఫ్ తోటి ఇలా జస్ట్ ఏదైతే శారీ కలర్ ఉందో శారీ కలర్ రిలేటెడ్గా ఇలా ముడికుట్టి ఇచ్చేసి ఇలా పెట్టేశాము. అండ్ ఇక్కడ హ్యాండ్ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఆ శారీలో ఇచ్చిన డిజైన్ని అట్లే ఉంచేసి మిడిల్లో మాత్రమే వర్క్ చేసాము.
సో ఇది అండ్ ఇప్పుడు ఇంకా ఈ బ్లూ బ్లౌజ్ ఈ రెండు అనమాట సేమ్. ఇవి సిస్టర్స్వే అనమాట, వీళ్ళే సిస్టర్స్. నా కస్టమర్ ఒకరు, నా కస్టమర్ వాళ్ళ సిస్టర్ది కూడా ఇక్కడికే తెచ్చారు. సో ఫినిషింగ్, నీట్నెస్, ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళ చెల్లెలివి కూడా ఇక్కడే డిజైన్ చేయించారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్ ఇలా సింపుల్గా అడిగారు. బ్యాక్ ఇలా సింపుల్గా అడిగేసి ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి ఇది ప్రజెంట్ లీవ్స్ కట్ అనమాట. లీవ్స్ కట్లో ఇది వచ్చేసి యాజ్ యూజువల్గా ఉన్న డిజైన్కి కొంచెం డిజైన్ చేస్తాం. ఈ ఫ్లవర్ యాస్టిస్ ఏదైతే శారీలో ఉందో అదే శారీలో ఉన్న ఫ్లవరే ఇక్కడ మేము డ్రాయింగ్ చేసి యాస్టిస్ రిలేటెడ్గా ఇచ్చేసామన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా శారీకి రిలేటెడ్గా తీసుకున్నాము. దిస్ ఇస్ ద లీఫ్ కట్ అనమాట. సో దిస్ ఈస్ వన్. అండ్ నెక్స్ట్ ఇది వాళ్ళ పాపదన్నమాట. ఇలా బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేసాము. సో వాళ్ళ పాపది బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేసాము. అండ్ ఇంకో పాపది ఉంది, ఇలా చిన్న చిన్న బిట్స్ ఇచ్చేసి మొత్తం 4 సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ వీ షేప్ పెట్టేసి ఇలా బిట్స్ ఇచ్చేసామన్నమాట. అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా సింపుల్గా. సో బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.